ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త టాక్సీ సర్వీస్ యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సహకార్ టాక్సీ పేరిట తీసుకురానున్న ఈ సర్వీసులతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. సహకార్ టాక్సీలలో భాగంగా 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు సేవలు అందించనున్నాయి. ఇందులోని లాభాలు డ్రైవర్లకు చెందడంతో వారికి ఎంతగానో ప్రయోజనం కలగనుంది. దేశంలో నానాటికి పెరుగుతున్న జనాభాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టులు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే చాలా మంది సొంత వాహనాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సొంత వాహనాలు లేని వారు ఓలా, ఊబర్ వంటి యాప్ల ద్వారా కార్, బైక్, ఆటోలను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ యాప్స్లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల వద్ద నుంచి ఆయా కంపెనీలు కొంత మొత్తం వసూలు చేస్తాయి. దీనివల్ల డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలు అప్పటి పరిస్థితులు, సమయం ఆధారంగా ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే ఒక్కో రైడ్కు కొన్ని వేలల్లో వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ సర్వీస్ సంస్థలు. అయినప్పటికీ ఎలాంటి ఆప్షన్ లేని వారంతా ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి టాక్సీ సంస్థలకు చెందిన రైడ్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. అదే అదునుగా భావించిన ఆయా సంస్థలు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ప్రైవేట్ టాక్సీ సంస్థల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు మేలు చేసేందుకు కేంద్రం త్వరలోనే రంగంలోకి దిగనుంది. ఓలా, ఊబర్లకు పోటీగా కొత్త యాప్ తీసుకురాబోతోంది. త్వరలోనే సహకార్ టాక్సీ పేరిట టాక్సీ సర్వీస్ను తీసుకురానున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సహకార టాక్సీ యాప్ కూడా ఓలా, ఊబర్ మాదిరి రైడ్ సర్వీసులను అందిస్తుందని అమిత్ షా తెలిపారు. ఈ టాక్సీ సర్వీసులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ సర్వీస్ టాక్సీలు సహకార సంఘాల మాదిరిగా పనిచేస్తాయట. దీంతో ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుంది. త్వరలో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుంచే పోటీ ఎదురుకానుండడం ఖాయమనే చర్చ మొదలైంది. కేంద్రం త్వరలో తీసుకురానున్న సహకార్ టాక్సీలో భాగంగా 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు సేవలందిస్తాయని అమిత్ షా చెప్పారు. ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని అమిత్ షా వివరించారు. రానున్న కొన్ని నెలల్లో సహకార్ టాక్సీని తీసుకురానున్నట్లు చెప్పారు అమిత్ షా. ఈ సహకార టాక్సీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళతాయని అమిత్ షా అన్నారు. ఈ ప్రకటన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లైన ఓలా, ఊబర్, ర్యాపిడోలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓఎన్డీసీ వంటి ఓపెన్ ప్లాట్ఫామ్ ఆధారంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ యాప్స్ ప్రైవేట్ దిగ్గజ సర్వీస్ కంపెనీలకు పోటీ ఇస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుంది. ఓలా, ఊబర్ వంటి పెద్ద కార్పొరేటర్ల హవాను రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో నివారించడానికి ఇంతకుముందే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2017లోనే ఢిల్లీలో ఈ తరహా టాక్సీ సర్వీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని టాక్సీ డ్రైవర్లు ప్రత్యేకంగా సేవా క్యాబ్ పేరుతో ముందుకొచ్చారు. ఇదే తరహా చర్యలు కేరళ రాష్ట్రంలోనూ కనిపించాయి. అయితే ఇవి పెద్ద కార్పొరేటర్లను ఎదుర్కొని నిలబడడంలో సఫలం కాలేకపోయాయి. అయితే కేంద్ర హోంమంత్రి ప్రకటించిన కొత్త యాప్ వీటి ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అయిన ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ నమ్మా యాత్రి మాత్రం కొచ్చి, కలకత్తా, మైసూర్, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరించి ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో కేంద్రం త్వరలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీని కూడా సహకార సంఘాల ఆధారంగా స్టార్ట్ చేయాలని ప్రణాళికలను రచిస్తోందని అమిత్ షా వెల్లడించడం ప్రైవేటు బీమా కంపెనీలను కుదిపేస్తోంది. కేంద్రం త్వరలో తీసుకురానున్న సహకార్ టాక్సీ యాప్ తో అందులోని డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు సైతం ప్రయోజనాలు కలగనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగనున్న సహకార్ టాక్సీ ప్రకటన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల గుండెల్లో గుబులు రేపుతోంది.